ఒక మనిషి విజయమైన అపజయమైన కేవలం అతని ఆలోచన విధానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇతరులెవ్వరూ కూడా మనకు ఎటువంటి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలిగించలేరు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. మన ఆలోచన తీరు ఎలా ఉంటుందో మన భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. మన ఆలోచన వల్లనే మనం చేసే పనులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. ఇదే మాట ఖురాన్లో ఇలా చెప్పడం జరిగింది. ప్రతి మనిషికి తాను దేనికోసం కృషి చేస్తాడో అదే అతనికి లభిస్తుంది. అంటే మన ఆలోచన విధానం ఎంత బాగా ఉంటుందో మన పనులు కూడా అంత బాగా ఉంటాయి. మన లైఫ్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. దాని రిజల్ట్ కూడా అంత మంచి రిజల్ట్ వస్తుంది. మన కర్మలకి మనమే కర్తలం. మన పనుల యొక్క ఫలితాలకి మనమే బాధ్యులం. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుంచుకొని మనం చేసే ప్రతి పనికి ముందు 1-2 సార్లు ఆలోచించుకొని దీనివల్ల నాకు లాభం కలుగుతుంది, అలాగే ఇతరులెవ్వరు కూడా దీనిలో ఎటువంటి నష్టం లేదు అని అన్నట్లయితేనే మనం ఆ పనిలో ముందుకు సాగిపోవడం చాలా మంచిది.